తెలంగాణ మంత్రులకు కరువైన మర్యాద. తెలంగాణ మంత్రులకు చెక్ పెట్టిన అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్న చూపు చూస్తున్నారని ఫీల్ అవుతున్నారా? అసలు పీఏసీ మీటింగ్ వేళ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు వాళ్ళ అవసరం లేదనుకున్నారా? మర్యాద కరువైతే మనిషి మనసు చివుక్కుమంటుంది. అది మీకు తెలుసు. వారు అసలే మంత్రులు. పదవులు కట్టబెట్టినా, పవర్ ఇచ్చినా మర్యాద తక్కువైతే మనసు తట్టుకోలేదు మరి. అధికార తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఇప్పుడు అలాంటి కష్టమే వచ్చింది. అదేంటి? అసలే మంత్రులంతా ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా టన్నుల కొద్ది మర్యాద వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికే వస్తోంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారనే డౌట్ పొలిటికల్ సర్కిల్లో నేడు బిగ్ డిబేట్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ పెద్దలు కేసీ వేణుగోపాల్ సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు మన తెలంగాణ మంత్రుల అలకకు కారణమట. ఈ సమావేశం జరుగుతుందని తెలిసిన దగ్గర నుంచి ఆ సమావేశంలో ఏం విషయాలు మాట్లాడాలో, ఏ అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారట మన కాంగ్రెస్ మంత్రులు. కానీ మన కాంగ్రెస్ పెద్దలు ఏమో ఈ సమావేశానికి పీఏసీ సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారట. దీంతో ఈ సమావేశానికి ఆహ్వానం లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది గాంధీ భవన్ లో టాక్. మొదటి నుంచి పీఏసీ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పీఏసీ సభ్యులను ఎలాగూ పిలుస్తారు, ఇక మంత్రులమైన మమ్మల్ని కూడా పిలుస్తారని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు కాస్త అడియాసలుగా మారడంతో ఇంతకీ పీఏసీ సమావేశానికి మంత్రులు ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారనేది ఇప్పుడు బహిరంగ చర్చగా మారింది. పెద్దలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పీఏసీ మీటింగ్ కు హాజరవుతున్నారని తెలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 4 ఏళ్ల కింద నియమించిన 23 మంది పీఏసీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని గాంధీ భవన్ లో టాక్. దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారనే మాట వినిపిస్తోంది. కనీసం కేసీ వేణుగోపాల్ వచ్చిన సందర్భంగానైనా గౌరవప్రదమైన పిలుపు అందలేదని అలిగారట. పార్టీలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై జరిగే చర్చలో మా భాగస్వామ్యం అవసరం లేదా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారట. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వారికి తెలిసిన ఏవో పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని భావించారట సదరు మంత్రులు. కానీ కీలకమైన ఈ సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని మంత్రులు రగిలిపోతున్నారని గాంధీ భవన్ లో టాక్. మరి ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తోంది? అలిగిన మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ అలిగిన మంత్రుల వలన రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.